Hello friends, welcome to iRaise online classes. Learn smart, practice hard, get job. సో ఇప్పటివరకు మనము పార్ట్నర్షిప్లో త్రీ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము. 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు చెప్పబోయే టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జనరల్గా మనకి క్వశ్చన్ ఎప్పుడైతే డిఫికల్ట్గా ఉండాలనుకుంటారో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్. ఇందులో ఏమి డిస్కస్ చేయబోతున్నాం మనం అంటే, సో శాలరీ లేదంటే వచ్చిన ప్రాఫిట్లో కొంత పర్సెంటేజ్ శాలరీ ఇవ్వడము, పర్ మంత్ వైజ్ శాలరీ ఇవ్వడము, లేకపోతే కొంత పరకేమో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని మిగతాది అకార్డింగ్ టు ద రేషియోస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారము డిస్ట్రిబ్యూట్ చేసుకోవడము, ఇలాంటి డిఫరెంట్ టైప్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి కొంచెం డిఫికల్ట్ ఇవ్వాలన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. జనరల్గా ఏమవుతుందంటే ఇలాంటి వాటిలో క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉంటుందండి, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ మనకేంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మ్యాక్సిమం ఫ్యాకల్టీ అందరూ కూడా ఫ్యాకల్టీ ఇలాగే వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్యాకల్టీ ఎవరైతే సోకాల్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సోకాల్ టాప్ ఫ్యాకల్టీ అయితే ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని, ఎలా అంటే డిఫికల్ట్ క్యాలిక్యులేషన్ క్వశ్చన్లు చెప్పడం లేదు, డిఫికల్ట్ క్యాలిక్యులేషన్ల క్వశ్చన్లు చెప్పట్లేదు, ఏమైనా ఈజీగా ఉండే చెప్పడం క్వశ్చన్లు మాత్రం చెప్తున్నారు. అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఓన్లీ ఫీడ్బ్యాకే చూస్తున్నారు. బట్ నేను అలా కాదండి, నాకు ఫీడ్బ్యాక్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు జాబ్ రావడం ఇంపార్టెంట్, మీకు క్వశ్చన్ కాన్సెప్ట్ అర్థం కావడం ఇంపార్టెంట్, మీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తే చేయడం ఎలా అనేది ఇంపార్టెంట్. సో అందువల్ల నేను ఏంటంటే యాస్టీస్గా ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తానండి. కొన్నిసార్లు మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ లెంత్గా ఉండొచ్చు, బట్ మీరు ఏంటంటే కొంచెం పేషెన్స్గా వినండి. ఈ వీడియో మాత్రం మీరు కొంచెం పేషెన్స్గా వినండి. ఎలా చేస్తున్నాము క్యాలిక్యులేషన్ పార్ట్ కానివ్వండి, క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఎలా చేస్తున్నామో మీరు జాగ్రత్తగా చూడండి. మోస్ట్ ఆఫ్ ద కేస్ ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా ఈజీ ప్యాటర్న్లోనే చెప్పడానికి ట్రై చేస్తున్నాను, మీకు అర్థం చేయడానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు మాత్రం కొంచెం పేషెన్స్గా ఉండి కాస్త సహనంతో ఉండి ఈ వీడియో చూస్తే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఫీడ్బ్యాక్ కోసం మాత్రమే చూసుకునే ఫ్యాకల్టీని కాదండి. నాకు మీ జాబ్ రావడం ఇంపార్టెంట్, మీకు సబ్జెక్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్, ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినా చేయడం నాకు ఇంపార్టెంట్. అందుకే నేను ఇలాంటి క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను. ఓకే, జనరల్లీ మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు టాప్ క్లాస్లో ఆన్లైన్లో ఉన్న ఇక్కడ తెలుగు స్టేట్స్లో కానీ ఇక్కడ ఆన్లైన్లో టాప్గా ఉన్న ఫ్యాకల్టీ కూడా క్వశ్చన్ స్కిప్ చేస్తుండే. అంటే డిఫికల్ట్ క్వశ్చన్ మీరు లెవెల్ ఆఫ్ క్వశ్చన్ చూడండి, అక్కడ ఇక్కడ కంపేర్ చేయండి, మీకే అర్థమవుతుంది. పార్ట్నర్షిప్లో క్యాలిక్యులేషన్ డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ని వదిలిపెడుతున్నారు. పార్ట్నర్షిప్ అని కాదండి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా అలాంటి క్వశ్చన్ స్కిప్ చేస్తుంటారు. ఎందుకంటే అలాంటి చెప్పినప్పుడు ఏమవుతుంది, స్టూడెంట్కి మీరేమో ఆలోచిస్తారు, అరే ఇదేంటి ఇంత పెద్దగా ఉంది అని ఆలోచిస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఒక డిఫరెంట్ మైండ్ సెట్ వస్తుంది. అందుకోసమని అలాంటి స్కిప్ చేస్తుంటారు ఫ్యాకల్టీ. బట్ నాకు అలా కాదు, మీరు జాగ్రత్తగా వినడానికి ముందే చెప్తున్నాను. మీరు కొంచెం పేషెన్స్తో వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా చేస్తున్నానో కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చూడండి ఈ వీడియో మాత్రము, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే శాలరీ, అది పర్ మంత్ వైజ్ కాన్స్టెంట్ శాలరీ కావచ్చు, లేకపోతే పార్ట్నర్ ఓవరాల్ ప్రాఫిట్లో షేర్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చిన ప్రాఫిట్లో కొంత పర్సెంటేజ్ పక్కకు పెట్టేసి మిగతాది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, లేకపోతే కొంత పర్సెంటేజ్ అదే బిజినెస్ని ఇన్వెస్ట్ చేసి మిగతాది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుండొచ్చు, లేదంటే ఆ వచ్చిన ప్రాఫిట్లో కొంతవరకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని మిగతాది అకార్డింగ్ టు దేర్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుండొచ్చు. రైట్, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఈరోజు చూడబోతున్నాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 43. Question number 43. A and B invest in a business in the ratio of 2:5. A, Bలు ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేస్తారండి, 2:5 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ 50% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ గోస్ టు చారిటీ. రైట్, సో అండ్ ఏ షేర్ ఈజ్ 3.6 lakhs, దెన్ టోటల్ ప్రాఫిట్ ఎంత అంటున్నాడు. చూడండి ఒకసారి, మనకేమిచ్చాడు, ఏ అండ్ బి ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేస్తారండి, 2:5. సో ఏ పి 2:5 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సో అయితే ఇప్పుడు ఏమన్నాడు, మొత్తం ప్రాఫిట్ని వాళ్ళు షేర్ చేసుకోవట్లేదండి, 50% ప్రాఫిట్ని మాత్రమే వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, మిగతా 50%ని వాళ్ళు చారిటీకి ఇస్తున్నారు. సో అంటే ఏది బీది 2:5 రేషియోలో ఉన్నట్టు, 2:5 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే మన దాంట్లో 50% ఇస్తున్నారు. అయితే ఇక్కడ నేను ఏమనుకుంటే ఒక ప్యాటర్న్ చూడండి క్వశ్చన్ ఇక్కడ.
సో 2:5 రేషియోలో ఉంది కానీ మొత్తం ప్రాఫిట్ 100% అనుకుంటే, మొత్తం ప్రాఫిట్ 100% అనుకుంటే దాంట్లో ఏమైందండి 50% తీసేశారు వాళ్ళు. 50% ఏం చేస్తారు వాళ్ళు, చారిటీకి ఇచ్చారండి, చారిటీకి ఇచ్చారు. అంటే రిమైనింగ్ ఎంత ఉండాలండి, 50% ఉంటుంది, 50% ఉంటుంది రిమైనింగ్. ఈ 50%ని వాళ్ళు ఎలా షేర్ చేసుకోవాలి, 2:5 రేషియోలో షేర్ చేసుకోవాలి, 2:5 రేషియోలో షేర్ చేసుకోవాలి. ఓకే, సో అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 2:5 రేషియో అంటే ఇది 2 పార్ట్స్, ఇది 5 పార్ట్స్ అండి. 2 పార్ట్స్ 5 పార్ట్స్ అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందండి, 7 పార్ట్స్ ఉంది. ఓకే, 7 పార్ట్స్ అంటే మనకి 7 పార్ట్స్ వాల్యూ ఎంత అండి, 7 పార్ట్స్ వాల్యూ 50 అయితే మనకి ఏం కావాలి, 2 పార్ట్స్ వాల్యూ కావాలి. 2 పార్ట్స్ వాల్యూ ఎందుకు 2 పార్ట్స్ అంటున్నానంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మనకి ఏ యొక్క అమౌంట్ ఇచ్చాడు, ఎంత అన్నాడు, 3.6 lakhs అన్నారు. సో 7 పార్ట్స్ 50 అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుందండి, సో క్రాస్ మల్టిప్లై చేయండి, 50 × 2/7, 50 × 2/7 అవుతుంది, అంటే 100/7 అవుతుంది. సో 100/7 ఈ వాల్యూ ఇచ్చాడు మనకి, 100/7 వాల్యూ ఇచ్చాడు మనకి. మొత్తం ఎంత కావాలండి, 100% వాల్యూ కావాలి, టోటల్ కావాలన్నాడు. చూద్దాం ఇప్పుడు ఒకసారి 100% ఎంత అవుతుందని. 100/7 వాల్యూ ఏమని ఇచ్చాడు మనకి, 3.6 lakhs అన్నాడు. మనకు కావాల్సింది 100% కావాలి అంటే ఏం చేస్తే 7ని దాంతో మల్టిప్లై సరిపోతుంది కదండి, 7 × 3.6. సో ఎంత అవుతుందండి, 7 3s 21 lakhs ప్లస్ 7 6 42 అంటే 4.2, 21 + 4.2 25.2 lakhs అనేది మొత్తం అమౌంట్ అవుతుంది. సో చూసారు కానీ జాగ్రత్త చూడండి, 2:5 రేషియోలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. కానీ దే ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్ ఎంటైర్ ప్రాఫిట్. ఎలా ఉంటుందండి, వాళ్ళు ఏం చేస్తారు, 50% చారిటీకి ఇచ్చేస్తారు. అంటే దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దెమ్సెల్ఫ్ 50% ప్రాఫిట్ ఓన్లీ, అంటే రిమైనింగ్ 50 డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఏ రేషియోలో, 2:5 రేషియోలో. అంటే మొత్తం 7 పార్ట్స్ వాల్యూ 50% అయితే 2 పార్ట్స్ కదండి మనకి, ఏది కదా ఇచ్చింది, 2 పార్ట్స్ ఏమవుతుందంటే క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 50 × 2/7 అవుతుంది, అంటే 100/7 అనేది 2 పార్ట్స్ అవుతుంది. కానీ మనకు అడిగింది ఏంటంటే మొత్తం 100% వాల్యూ అడిగాడు. సో మనకు 100% ఇది ఏది ఇచ్చాడు, ఏది 3.6 lakhs అన్నాడు. సో 100/7 అనేది 3.6 lakhs, 100% ఎంత అవుతుంది, 7 అడిపోతే 7 × 3.6 2.52 అవుతుంది. రైట్, ఇది ఒక ప్రొసీజర్. బట్ ఇంత కూడా లేకుండా ఇంకా సింపుల్గా చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఇక్కడ చూడండి మనకి డిఫికల్ట్ అవుతుందండి. ఇక్కడ ఎలా వస్తుంది, 100/7, ఇక్కడ డైరెక్ట్గా అదృష్టం కొద్ది మనకి 100/7 100 కావాలిగా డైరెక్ట్ 7తో వేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇంకా డిఫికల్ట్గా అవుతుంది, నెంబర్స్ మనకు చేంజ్ అయ్యే కొద్దీ ఈ ప్యాటర్న్ డిఫికల్ట్గా అవుతుంది, జనరల్ ప్యాటర్న్. సో ఏం చేస్తానంటే ఇంకా బెస్ట్ ప్యాటర్న్ చెప్తాను చూడండి, ఇది కంటే కూడా నెక్స్ట్ ఇంకోటి సింపుల్గా చెప్తాను చూడండి ఒకసారి. A:B కదా అండి, ఏమన్నాడు, 2:5 అన్నాడు. ఓకే, నేను ఏమనుకుంటున్నాను అంటే 2:5లో నేను జీరోస్ యాడ్ చేస్తున్నాను. సార్ జీరోస్ ఎందుకు యాడ్ చేస్తున్నారు అంటే కొంచెం క్యాలిక్యులేషన్ ఈజీగా రావడం కోసమే. అదంటే మీ ఇష్టం వచ్చే జీరోస్ యాడ్ చేయొచ్చా అంటే మనకి రేషియోస్లో మీకు ఆల్రెడీ చెప్పాను. నేనేం చెప్పాను, మనకి ఏదైనా కాన్స్టాంట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయొచ్చు లేదా డివైడ్ చేయొచ్చు, ఏదైనా కాన్స్టాంట్ స్థిర సంఖ్యతో గుణించవచ్చు లేదా భాగించవచ్చు, అప్పుడు రేషియోలో ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకే, 20 50 రైట్, ఇది మొత్తం అండి 20 50. ఓకే, ఇప్పుడు ఏమైంది, 50% చారిటీకి ఇచ్చారు అంటే సో అందులో అంటే ఏ దాంట్లో కూడా 50% పోతుంది, బి దాంట్లో కూడా 50% పోతుంది కదా అండి. ఒకసారి చూద్దాం, నేను ఉన్నాను రైట్, నువ్వు ఉన్నావు, మీరు నేను ఇద్దరం ఉన్నాము రైట్, మన ఇద్దరికి కలిపి ఒక 100 రూపీస్ వస్తున్నాయి రైట్. ఏ రేషియోలో అంటే 2:5 రేషియోలో, 2:3 రేషియో అనుకుందాం, 2:3 రేషియోలో 100 రూపీస్ వస్తున్నాయి. అంటే మీకు ఎంత రావాలి, 40 రావాలి, నాకు 60 రావాలి. మీకు 40 రావాలి, నాకు 60 రావాలి. ఎందుకంటే 2:3 అంటే మొత్తం 5 పార్ట్స్ 100 కాబట్టి 1 పార్ట్ వాల్యూ 20, 2 పార్ట్స్ 40, 3 పార్ట్స్ 60. మీకు 40 రావాలి, నాకు 60 రావాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఇద్దరం డిసైడ్ అయ్యాం. ఎలా డిసైడ్ అయ్యామంటే మనం 50% అంటే ఓవరాల్గా 50% చారిటీకి ఇచ్చేద్దాం డిసైడ్ అయ్యాం. ఓవరాల్గా 50% చారిటీకి ఇచ్చేద్దాం డిసైడ్ అయ్యాం. మన దగ్గర ఎంత ఉందని మనకి ప్రాఫిట్ వచ్చింది, 100 రూపీస్ ఉంది. దాంట్లో 50% అంటే 50 రూపీస్ చారిటీకి ఇచ్చేస్తాం. ఇంకా మన దగ్గర ఎంత ఉంది, 50 రూపీస్ ఉంది. ఇప్పుడు ఆ 50 రూపీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, మనకి మళ్ళీ 2:3 రేషియో డిస్ట్రిబ్యూట్ చేయాలి. 2 + 3 5 పార్ట్స్, 55 పార్ట్స్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. 55 పార్ట్స్ అంటే 1 పార్ట్ 10 అవుతుంది. అంటే మీకు 2 పార్ట్స్ అంటే 20 అవుతుంది, నా 3 పార్ట్స్ 30 అవుతుంది. ఇంతకుముందు ఎంత ఉంది, మీకు 40 ఉంది, ఇప్పుడు ఎంత అయింది, 20 అయింది. నాది ఇంతకుముందు ఎంత ఉందండి, 60 ఉంది, ఇప్పుడు ఎంత అయింది, 30 అయింది. అంటే మీది 40 నుంచి 20 అయింది, నా 60 నుంచి 30 అయింది. అంటే ఎంతకు తగ్గిందండి, 50% తగ్గింది కదా. అంటే ఓవరాల్గా 50% ఇవ్వాలి అంటే మీది 50% తగ్గుతుంది, నాది 50% తగ్గుతుంది. ఒకవేళ అక్కడ ఇద్దరు కాదు, నలుగురు ఉన్నాం అనుకోండి, అందరిది కూడా 50% 50% 50% తగ్గుతుంది రైట్. సో ఇప్పుడు అదే దాన్ని వాడుకొని చెప్తాను చూడండి.
సో 20-30 అనుకోండి. దీంట్లో 50% పోతే ఎంత ఉందండి 10. దీంట్లో -50% అంటే -10 కదండి 50% ఇది. సో రిమైనింగ్ ఇక్కడ కూడా ఎంత ఉందండి -25 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది 25 ఉంటుంది. ఓకే, ఇది ప్రస్తుతం వాళ్ళ షేర్లు. యాక్చువల్గా టోటల్ షేర్ ఎంత అండి, ఏది 20 ఉంది, బీది 30 కాబట్టి ఓవరాల్గా ఎంత అవుతుందండి 70 అవుతుంది. 70 పార్ట్స్ మనకి ఎవరితో ఇప్పుడు ఇచ్చింది, ఏది ఇచ్చాడు, ఏది 10 పార్ట్స్ అయితే, సో ఏది 10 పార్ట్స్ అని వచ్చింది. ఎంత ఇచ్చాడు 10 పార్ట్స్ వాల్యూ 3.6 lakhs అన్నాడు. మనకు ఓవరాల్ కదా కావాల్సింది, మనకు అడిగిందంటే మొత్తం ప్రాఫిట్ ఎంత అన్నాడు. సో ఏది 10 పార్ట్స్ అంటే ఎప్పుడైతే చారిటీ ఇచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే వాళ్ళకి 10 పార్ట్స్ ఏది ఉంది. ఇప్పుడు మొత్తం కావాలి 70 పార్ట్స్, మొత్తం టోటల్ ప్రాఫిట్ టోటల్ ఎంత అవుతుంది 70 పార్ట్స్. సో ఎంత అవుతుంది 7 పార్ట్స్ ఎంత అవుతుందండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంత, ఇక్కడ వన్ పార్ట్ వస్తుంది. ఇక్కడ 10 నుంచి 70 అయింది కదండి, 70 అంటే ఎన్ని టైమ్స్ ఉంది, ఇక్కడ ఇంటూ 7 టైమ్స్ అయింది. అంటే ఇక్కడ కూడా ఇంటూ ఏం కావాలి 7 టైమ్స్ కావాలి. 3.6 into 7 ఎంత అండి, 3 7s are 21, 6 7s are 42, 21 plus 4.2, సో 25.2 lakhs. సో ఈ మెథడ్లో ఏంటంటే మనకి ఇక్కడ అనుకుంటాం కాబట్టి ఈ నెంబర్సే అనుకుంటాము, ఇక్కడ ఉన్న నెంబర్స్ ప్రకారమే తీసుకుంటాం కాబట్టి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2:5 రేషియో కాబట్టి 20-50 అనుకుంటున్నాను. క్యాలిక్యులేషన్ ఈజీ కోసం ఎంత అండి, అది 20-50 ఎందుకు అనుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేకపోతే మనకి డెసిమల్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాగ చూడండి, ఇక్కడ 2.5 వస్తుంది, ఒకవేళ 2.5 ఉంటే ఇక్కడ 2.5 అవుతుంది. అంటే మనకి పాయింట్లలో వస్తుంది కాబట్టి కొంచెం మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే సింపుల్గా ఉండడం కోసం 20-50 అనుకున్నాను. ఓవరాల్గా ఎంత అండి 70 అవుతుంది మొత్తం. అయితే ఇప్పుడు దీంట్లో వీడి 50% పోయింది, వీడి 50% పోయింది. అంటే 50% హాఫ్ 10 పోయింది, 50% అంటే హాఫ్ 25 పోయింది. అంటే రిమైనింగ్ ఎంత ఉంది 10-25 ఉంది. ఇప్పుడు ఎవరిది ఇచ్చాడు, ఏది ఇచ్చాడు అంటే 10 పార్ట్స్ వాల్యూ 3.6 lakhs అయితే 70 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 25.2 lakhs. సో అది మనకి బెస్ట్ మెథడ్ అండి. ఇంకా యాక్చువల్గా దీనికంటే కూడా ఇంకా ఎక్సలెంట్ కొంచెం ఇంకా వరస్ట్గా ఉంటుంది, లెంతీ అవుతుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సో ఎగ్జామ్లో మనకి ఫాస్ట్గా వస్తుంది, ఎలాంటి నెంబర్స్ ఇచ్చినా కూడా ఫాస్ట్గా వస్తుంది. మీకు ముందు ప్రొఫెషన్లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ద ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 2 lakhs and 3 lakhs rupees. ఓకే, ఏది 2 lakhs, బిది 3 lakhs, 2:3 రేషియోలో ఉన్నాయి. ఏ రన్స్ బిజినెస్ అండ్ he gets 20% of the profit at the end of the year. If B got a profit of 12,000 rupees, then the total profit. చూడండి, ఏబీలు ఎలా ఇన్వెస్ట్ చేస్తారండి, ఒకరు 2 lakhs, ఒకరు 3 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఏ అనేవాడు ఏంటంటే వాడు వర్క్ చేస్తున్నాడు, బి అనేవాడు అక్కడ లేడు. ఏ అనేవాడు వర్కింగ్ పార్ట్నర్. అప్పుడు వాడికి ఏంటంటే ఖచ్చితంగా అక్కడే ఉంటున్నాడు, వాడికి ఎంతో కొంత వాడికైతే యూజ్ ఉండాలి కదా, నెలకి ఎంతో కొంత బెనిఫిట్ రావాలి కదా. ఆ బెనిఫిట్ ఏంటంటున్నాడు 20% ప్రాఫిట్లో 20% ఓవరాల్గా ప్రాఫిట్లో 20% నువ్వు తీసుకో అని చెప్పాడు బి. చూడండి ఏంటంటే ఏ ఉన్నాడు, బి ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. 2 lakhs తోటి 3 lakhs తోటి స్టార్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడండి, ఏ అనేవాడు ఏమన్నాడు, నేను వర్క్ చేస్తాను అని చెప్పేశాడు. అంటే ఎవరో ఒకరు బిజినెస్ చూసుకోవాలి కదా, దాంట్లో ఏ అనేవాడు చూసుకుంటున్నా అని చెప్పాడు. అప్పుడు బి అనేవాడు చూసుకోవట్లేదు కాబట్టి ఏ అనేవాడు బిజినెస్ చూస్తున్నాడు, వాడికి బెనిఫిట్ కావాలి. అప్పుడు ఏమని చెప్పాడు బి అనేవాడు, అరే నువ్వు బిజినెస్ చూసుకుంటున్నావు కదా, వచ్చిన ప్రాఫిట్లో నువ్వు 20% తీసుకో. ఎందుకంటే నేను ఓన్లీ మనీ ఒకటి పెట్టాను, నేను ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేయట్లేదు, అంటే నేనేమి ఇక్కడ ఉండట్లేదు. సో నువ్వు ఒక్కడే ఇక్కడ వర్క్ చేస్తున్నావు కాబట్టి నీకు బెనిఫిట్ ఉండాలి కాబట్టి 20% నువ్వు తీసుకో, మిగతాదే మన ఇద్దరం షేర్ చేసుకుందాం మన ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అన్నాడు. సో వాళ్ళు అలా ఒప్పుకున్నారు. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఏమన్నాడు, మొత్తం బి అనే వాడికి ఎవరైతే బిజినెస్ లేడో వాడికి 12,000 రూపీస్ వస్తే మొత్తం ప్రాఫిట్ ఎంత అంటున్నాడు. ఒకసారి చూద్దాం, ఇంతకుముందు లాగానే చూద్దామండి మళ్ళీ ఒకసారి. ఏ బి 2 lakhs 3 lakhs అంటే 2:3 రేషియోనే కదండి. నేను ఇంకా మళ్ళీ ల్యాక్స్ అని రాయట్లేదు, జీరోస్ అన్ని క్యాన్సిల్ చేసి డైరెక్ట్ రాస్తున్నాను. అది మనకు ముందు నుంచి చెప్తున్నాను, అదే రాస్తాను డైరెక్ట్గా. సో 2:3 రేషియోలో ఉంది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ఒకవేళ మొత్తం 100% ప్రాఫిట్ అయితే సో దాంట్లో ఏమైందండి 20% మైనస్ చేశారు, రైట్. సో లేదంటే అది ఎవరికి ఏ కదా అంటే ఇచ్చింది, సో ఏకి రేచారు, కొంచెం పక్కకి రాస్తాను చూడండి. 20% ఏకి ఇచ్చేసారండి, వర్క్ చేసినందుకు ఏకి 20% పక్కకు పెట్టేశారు. రిమైనింగ్ ఎంత ఉంటుందండి 80% ఉంటుంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది 80% ఉంటుంది. చూడండి జాగ్రత్తగా. సో 100%లో ఏకి 20% ఇచ్చారు. ఎందుకు, ఏ అనేవాడు వర్క్ చేస్తున్న వాడికి 100%లో 20% పక్క పెట్టేస్తారు. మిగతా 80% ఏంటి మొత్తం బీకి ఇస్తారా, మొత్తం బీకి ఇవ్వరు కదా. ఏం చేస్తారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం, వాళ్ళ పెట్టుబడి ప్రకారము ఇద్దరు పంచుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉందండి 2:3 రేషియోలో ఉంది. అంటే 2 parts ఏకి అయితే
బీకి 3 పార్ట్స్ ఉంది, ఏకి 2 పార్ట్స్ అయితే బీకి 3 పార్ట్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు మనకి ఈ 80% 2:3 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఇక్కడ ఏకి 2 పార్ట్స్ వస్తే బీకి 3 పార్ట్స్ రావాలి. ఇప్పుడు ఇద్దరికి కలిపి ఎన్ని పార్ట్స్ అండి? 5 పార్ట్స్ కదా. సో ఇక్కడ రాసిన చూడండి, అదే 5 పార్ట్స్. 5 పార్ట్స్ వాల్యూ ఎంత అండి? 80%. అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి? 8 అంటే 60 అవుతుంది. 80/5 అంటే 16% అవుతుంది. రైట్, ఇప్పుడు ఏది ఎంత ఉందండి? 2 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది? 16 2 32. బీది ఎంత అవుతుందండి? 16 3 48. సో అంటే ఓవరాల్గా బీకి ఎంత వచ్చిందండి? 48 వచ్చింది. ఏకి ఎంత వచ్చింది? ఇక్కడ 20% వచ్చింది. వాడికి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం 32% వచ్చింది. వాడు వర్క్ చేసినందుకు కాను 20%, వాడు ఇన్వెస్ట్ పెట్టినందుకు 32% వచ్చింది. బీకి ఏంటండి? వాడు ఏం వర్క్ చేయలేదు, వాడు ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తాడు, అందువల్ల వాడికి 48% వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకేంటి 48% వాల్యూ ఇచ్చారు. ఎంత అన్నారండి? 12,000. రైట్, మనకి ఎంత కావాలండి? 100% కావాలి. 100% కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి 48% 12,000 అంటే ఇక్కడ 100% ఎంత అవుతుందండి? రైట్, మీకు చూస్తే ఒకసారి ఇక్కడ 1 పార్ట్ డైరెక్ట్ ఇక్కడ 48 చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 48 అనేది ఇక్కడ by4 అయింది కదండి. జీరోస్ పక్క పెట్టేసండి, జీరోస్ మళ్ళీ రాద్దాం. 48 అనేది ఇక్కడ ఏమైంది? by4 అయింది. అంటే ఇక్కడ కూడా 100 అనేది ఏం కావాలి? by4 అవ్వాలి. పక్కన జీరోస్ పెట్టేసండి డైరెక్ట్గా. అంటే మీరు క్యాల్కులేట్ చేసి కూడా ఇలాగ వస్తుంది. లాజికల్గా ఆలోచించి చూడండి, 48 జీరోస్ కూడా ఓన్లీ 12 అనుకుందాం, 12,000 12 అనుకుందాం. 48 అనేది 12 అయిందంటే by4 కదా. ఇక్కడ కూడా అంతే అండి, జీరోస్ కాకుండా 100 అనేది by4 కావాలంటే 25 అవుతుంది. 3 జీరోస్ యాస్టిస్గా పెట్టేసాడు. సో మనకి ఏంటంటే 100% వాల్యూ 25,000 వచ్చింది. లేదంటే క్యాల్కులేషన్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే కూడా మనకు ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇదండి. రైట్, దీన్నే మనం చెప్పాం కదా ఇంతకుముందు ఒక ప్రొసీజరు, అలా చేద్దాం చూడండి ఒకసారి. A:B అండి. రైట్, జాగ్రత్త చూడండి, ఇది మీకు చాలా ఈ మెథడ్ మనం యూజ్ చేయబోతున్నాము. చాలా బెస్ట్ మెథడ్ కూడా, ఎందుకంటే ఈ మెథడ్ కొంచెం డిఫికల్ట్ నెంబర్స్ ఇక్కడ రేషియోస్ కనుక డిఫికల్ట్గా వస్తే ఈ మెథడ్ మనకి చాలా డిఫికల్ట్గా అవుతుంది. ఆ మెథడ్ చెప్తే మీకు ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి, A 2%, B 3%, 2:3 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఏకి 2 పార్ట్స్ మనీ రావాలి, బీకి 3 పార్ట్స్ మనీ రావాలి. ఎప్పుడు ఒకవేళ ఇద్దరు వర్క్ చేస్తే 2:3 రేషియోలో రావాలి. కానీ ఇప్పుడు ఏమైంది? బి అనేవాడు వర్క్ చేయట్లేదు, ఏ ఒక్కడే వర్క్ చేస్తున్నాడు. అప్పుడు ఏమని చెప్పారు? 20% ప్రాఫిట్ నువ్వు తీసుకోరా, తర్వాత మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం అంటున్నాడు. ఒకవేళ వాళ్ళిద్దరు 20% తీసుకోకపోతే ఎలా రావాలండి? వీడికి 2 రేషియోలో వీడికి 2 పార్ట్స్ 3 పార్ట్స్ రావాలి. కానీ ఇప్పుడు ఏమైంది? 20% తీసుకోమని చెప్పాడు. అంటే ఏకి ఏమన్నా తగ్గుతుందా అండి? ఏకి తగ్గుతుందా ఏమన్నా? ఏకి తగ్గదంటే వాడికి వచ్చే 2 పార్ట్స్లోనే 20% తగ్గినా మళ్ళీ వాడికే వస్తుంది. కాబట్టి ఏకి ఏం బెనిఫిట్, ఏం లాస్ ఉండదు. బట్ బీకి ఏమవుతుంది? వాడికి వచ్చే ప్రాఫిట్లో 20% తగ్గుతుంది కదా. ఎందుకు? 20% ఏకి ఇవ్వాలి. అంటే బీకి వచ్చే ప్రాఫిట్లో కూడా 20% తగ్గాలి. అవునా కదా? జాగ్రత్త చూడండి, ఇంతకుముందు మీకు చెప్పాను 50% అంటే వాడి దాంట్లో 50%, వీటి దాంట్లో 50% తగ్గుతుంది. ఇప్పుడు కూడా ఏంటండి, ఏ దాంట్లో కూడా 20% తగ్గాలి, బి దాంట్లో కూడా 20% తగ్గాలి. కానీ ఏంది, మళ్ళీ ఏకే ఇస్తున్నాం కాబట్టి ఏ 20% గురించి మనం ఏం మాట్లాడట్లేదు ఇంకా. రైట్, ఏ 20% గురించి మనం ఏం మాట్లాడట్లేదు. కొంచెం జాగ్రత్తగా వినండి. సో 2:3 రేషియోలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి. 20% పక్క పెడుతున్నామంటే, ఇంతకుముందు ప్రాబ్లం మనం ఏం చేస్తాం? 50% చారిటీ పక్క పెట్టామంటే వీడికి 50%, వీడికి 50% తగ్గింది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం? చారిటీ కాదు, 20% పక్క పెడుతున్నాం. ఎవరికి? ఏ కోసమని. అంటే ఏ దాంట్లో 20% తగ్గాలి, బి దాంట్లో 20% తగ్గాలి. కానీ ఓవరాల్గా 20% యాడ్ చేసినప్పుడు ఏ 20% వాడికి వస్తుంది, దానితో పాటు బి 20% కూడా వస్తుంది కదా అండి. బి 20% కూడా వస్తుంది. జాగ్రత్త, ఇది మీకు అర్థం కావాలి. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. 20% 2 పార్ట్స్ 3 పార్ట్స్, ఏది 20% తగ్గింది, బీది 20% తగ్గింది. సో మళ్ళీ ఆ 20% మొత్తం ఓవరాల్గా ఎవరికి ఇస్తున్నా? ఏకి ఇస్తున్నా. అంటే ఏ 20% ఆటోమేటిక్గా ఏకి వచ్చింది, దాంతోపాటు బి 20% కూడా ఏకే వచ్చింది. సో అర్థమైంది కదా. అంటే బి 20% కూడా ఏకి రావాలి. రైట్, సో అదే కాన్సెప్ట్ ఇక్కడ వాడుతాను చూడండి. నేనేం చేస్తున్నా? నెంబర్స్ 20 30 అనుకుంటాను క్యాల్కులేషన్ కోసం. రైట్, సో ఇప్పుడు వీటిది ఏంటండి? మైనస్ ఎంత అవ్వాలి? 20% అవ్వాలి. 20% ఎంత అండి? 6 కదా అండి, -6. ఆ 6 ఎవరికి వస్తుంది? ఏకి వస్తుంది. అంటే ఏకి +6 అవుతుంది. సో ఏ అనేవాడికి 6 అవుతుంది. అంటే 6 కావాలి కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందండి? 26 అవుతుంది. రైట్, సో వీడి ఎంత అవుతుందండి? -6 అంటే 24 అవుతుంది. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఏ అనేవాడిది ఓవరాల్గా ఏబీలలో 20% ప్రాఫిట్ పక్క పెట్టాలి. కానీ ఈ 20% ఏంటండి? మీకు మళ్ళీ క్లియర్గా చెప్తా చూడండి ఒకసారి ఇక్కడ. సో
యాక్చువల్గా ఏంటండి ఇద్దరు దాంట్లో 20% తక్కువ ఇందులో 20% ఎంత -4, ఇది -6, 20%, 20%. ఇదంతా ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మైనస్ మొత్తం తగ్గించిన మొత్తం ఎవరికి ఇవ్వాలి? ఏకే కదా ఇవ్వాల్సింది. అంటే మళ్ళీ ఏం చేస్తాం? ఏకే ఇక్కడ +4 అవుతుంది, వీడిది +6 అవుతుంది. ఎలాగో ఈ -4 +4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఏలో ఈ చేంజెస్ గురించి ఏం మాట్లాడలేదు, బీలో వచ్చిన చేంజ్ మాత్రం వీడికి యాడ్ చేయాలి. అది మీకు చెప్తున్నాను. ఓకే, అది కొంచెం జాగ్రత్తగా తెలుసుకోండి. అంటే మరి రాయడం వల్ల డబుల్ అవుతుంది కాబట్టి సింపుల్గా రాస్తున్నాను ఇక్కడ నుంచి. రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది? బి దాంట్లో 20% వీడికి మైనస్ అవ్వాలి, అది ఇక్కడ ప్లస్ అవుతుంది. వాడి నుంచి వచ్చి వీడికి వస్తుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుందండి? 26, 24. రైట్. సో దీనికి రేషియో ఏమవుతుందండి? 13:12 అవుతుంది. 13:12 అవుతుంది. ఇప్పుడు ఎవరు షేర్ ఇచ్చారు మనకు? దాంట్లో బీది ఇచ్చారు. బీది ఎంత ఉంది? ఇక్కడ 12 పార్ట్స్ ఉంది. సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందండి? మొత్తం ఇద్దరు కలిపి 25 పార్ట్స్ ఉంది. మొత్తం ఇద్దరు కలిపి 25 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఏ బీది ఇచ్చాడు 12 పార్ట్స్ 12,000 అయితే 25 పార్ట్స్ ఎంత అవుతుందండి? 25,000 అవుతుంది. చూడండి, చాలా సింపుల్గా చూడండి. ఇక్కడ కూడా ఏదో కొంచెం క్యాలిక్యులేషన్ మీకు కొంచెం ట్రిక్కీగా అనిపించింది, బట్ ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది క్యాలిక్యులేషన్ కూడా. చూడండి, సో 20, 30 అనుకున్నాను మొత్తము. అంటే ఇప్పుడు ఏమవుతుందండి? వీడి దాంట్లో 20% తగ్గాలి, ఆ 20% వీడికి రావాలి. ఎందుకంటే వీడు వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి వీడి దాంట్లో వచ్చే 20% వీడికి ఇస్తున్నాడు. అంటే నేను పని చేయట్లేదు, నువ్వే పని చేసిన నా 20% కూడా నీకు ఇస్తున్నా అని చెప్పాడు. రైట్. సో 20% ఇక్కడ వచ్చింది. అంటే 20% -6 వేస్తే అది ఇక్కడ వీడికి వచ్చింది ప్లస్ అని కాబట్టి 26:24 రేషియోలో ఉంది. అంటే మొత్తం ఇప్పుడు ఎంత అండి? 13:12. దీన్ని సింప్లిఫై చేస్తే మొత్తం ఇద్దరిది కలిపి 25 పార్ట్స్ అయితే బి అనేవాళ్ళు 12 పార్ట్స్ 12,000 అయితే 25 పార్ట్స్ ఎంత అవుతుంది? 25,000 అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ మెథడ్ అండి. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేది వీడికి తగ్గాలి కాబట్టి వీడికి యాడ్ అవుతుంది. ఇక ముగ్గురున్నా కూడా అంతే అండి, అదే అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. A, B and C started a business by investing 27,500, 32,500, 37,500 respectively. Right? A is working partner and he gets 20% of the profit as a working allowance. సో ఏ అయినా వాడు ఏంటండి? వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి వాడికి 20% ఎక్స్ట్రా వస్తుందండి. అంటే ఆ 20% ఎవరిది రావాలి? బి దాంట్లో 20% తగ్గాలి, సి దాంట్లో 20% తగ్గి అది ఏకి యాడ్ అవ్వాలి. రిమైనింగ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్. మిగతాది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఇఫ్ ద మనీ రిసీవ్డ్ బై సి మనీ ఇచ్చాడు. సి ఎంత అవుతున్నాడు అండి? 13,500 అవుతుందని చెప్పాడు. 13,500 అవుతుంది. అయితే టోటల్ ఎంత అంటున్నాడు? టోటల్ ప్రాఫిట్ ఎంత? సో ముందు జనరల్ ప్రొసీజర్ మీకు అన్న బేసిక్ ప్రొసీజర్ చూద్దామండి. ఫస్ట్ ఏమన్నాడు? ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉన్నాయండి? ఏ, బి, సి. ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉన్నాయి? 0 తీసేస్తే 275, 325, 375 ఇది రేషియోస్. ఇవన్నీ కూడా చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే 25, 75 ఉంది కాబట్టి 25 టేబుల్లో పోతుందండి. 25 అంటే 25 1 అగైన్ 1 11. ఇక్కడ దీనికంటే 50 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 2 పార్ట్స్ ఎక్స్ట్రా ఉండాలి 13. లేదంటే 25తో క్యాన్సిల్ చేసి కూడా 13 వస్తుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 15 అవుతుంది. నేను రాసాను కూడా చూడండి ఎలా రాసానంటే ఇది 11 టైమ్స్ ఉంది. ఇక్కడ 50 ఎక్స్ట్రా ఉందంటే 25 ఎన్ని ఉంటే 2 ఉంటాయి కాబట్టి +2 రాశాను. ఇక్కడ 50 ఎక్స్ట్రా ఉందంటే +2 అవుతుంది. ఓకే, అది అంటే ఇప్పుడు ఏ 11 పార్ట్స్, బి 13 పార్ట్స్, సి 15 పార్ట్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఇంతకుముందు చేసిన ప్రొసీజర్ అయితే మొత్తం 100% కదా అండి. 100%లో 20% ఏకి ఇచ్చేసాం, 20% ఏకి ఇచ్చాం. మిగతాది ఎంత అండి? 80%. ఇప్పుడు 80% ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా? 11, 13, 15. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందండి? 39 పార్ట్స్ ఉంది. 39 పార్ట్స్ వాల్యూ ఎంత ఉందండి? 80% అయితే చూడండి ఇక్కడ 20% ఏకి ఇచ్చేసాము, రిమైనింగ్ 80 ఉంది. ఈ 80ని ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేస్తాము? అకార్డింగ్ టు దర్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ పెట్టుబడికి ఎలా అయితే నిష్పత్తిలోనే ఆ నిష్పత్తిలో 11:13:15 ఉంది కాబట్టి ఏ, బి, సి. మనకి మొత్తం 39 పార్ట్స్ ఉంది. ముగ్గురు కలిపితే 11 + 13 + 15 20, 30, 38, 39 పార్ట్స్, 80 పార్ట్స్ అయితే మనకి ఎవరిది కావాలి? ఎవరిది ఇచ్చాడు? మనకు సిది ఇచ్చాడండి. అంటే సి ఎంత అవుతుందండి? 15 పార్ట్స్ ఎంత అవ్వాలి? 15 పార్ట్స్ ఎంత అవుతుంది? ఏం చేయాలి? ఇప్పుడు మనకి డైరెక్ట్ క్యాలిక్యులేట్ అవ్వట్లేదు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయండి. అంటే 15 × 80/39 అవుతుంది. ఎవరిది? సిది. రైట్. ఇప్పుడు ఆ సిది ఇచ్చాడు. 15 × 80/39 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడండి? మనకి ఇచ్చింది సి యొక్క ఎంత అంటే సి షేరు 13,500 అన్నాడు. 13,500 అయితే మనకి ఇప్పుడు ఓవరాల్గా కావాలి కాబట్టి ఓవరాల్గా ఎంత అంటే 100% వాల్యూ ఎంత? ఓవరాల్గా కావాలంటే 100% వాల్యూ కావాలి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి.
100 ఇంటూ 13,500 బై 15 ఇంటూ 80, అది పైకి వెళ్తుంది కాబట్టి ఇంటూ 39 అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎలా అవుతుంది చూడండి. ఇది 5 టైమ్స్ 25 24 రైట్, 5 1 5 3 3 1 3 13 ఇక్కడ చూడండి 4 తోటి 4 3 నెక్స్ట్ ఏముందండి 4 3 12 పోతే ఇంకా ఎంత మిగిలింది 15 అంటే ఎంత అండి 4 3 అగైన్ మళ్ళీ 30 ఉంది కాబట్టి ఎంత అవుతుందండి 4 7 నెక్స్ట్ 5 3375 ఇంటూ 13. సో ఆప్షన్స్ చూద్దాం లేదంటే ఆన్సర్ చేద్దాం చూడండి. సో 13తో మళ్ళీ ప్లేస్ ఎంత అండి, సో 13తో మళ్ళీ 13 5 65, పైకి 6 ఉంది కింద 5 ఉంది. నెక్స్ట్ 13 7 91 ప్లస్ 6 97, 9 ఉంది పైన. 13 3 39 ప్లస్ 3 39 ప్లస్ 9 సారీ 39 ప్లస్ 9 ఎంత అవుతుందండి మనకి, సో 75 కదా అండి. నెక్స్ట్ 13 3 39 ప్లస్ 13 91 రైట్ 8 ఓకే 8. నెక్స్ట్ ఏముందండి 13 3 39 ప్లస్ మనకి ఎంత ఉంది 4 ఉంది, 39 ప్లస్ 4 43. సో 43875 అవుతుంది. ఆప్షన్ ఉందా అండి మనకి, ఆప్షన్ 43875 ఉంది, ఫోర్త్ ఆప్షన్. ఇది మనకి ఈ ప్రొసీజర్లో ఇస్తే, బట్ ఇంతకంటే ఈజీగా చేయడం చెప్తున్నాను. అందుకే మీకు ఎందుకంటే ఈ ప్రొసీజర్ కంటే చెప్పబోయే ప్రొసీజర్ బెటర్ అండి. సో బెటర్ డోంట్ యూజ్ దిస్ ప్రొసీజర్, మీకు తెలిసింటే బెటర్, ఎందుకంటే కొన్నిసార్లు ఈ ప్రొసీజర్ యూజ్ అవుతుండొచ్చు, అందుకోసం మీకు క్లియర్గా చెప్పాను. ఓకే రైట్. ఇప్పుడు అసలు చూడండి ఇక ABC మనకి ఎలా ఉందండి 275 325 350. సో రేషియో ఎలా ఉందండి ఆల్రెడీ చేస్తాం 11:13:15. నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు అన్నిటికీ 0 స్టార్ట్ చేస్తున్నాను కొంచెం కంఫర్ట్ కోసం. ఓకే ఇప్పుడు చెప్పండి మనకి ఓవరాల్గా ఎంత పర్సెంట్ అయినా అనేది 20% కదా అండి, 20% కదా అంటే ఇప్పుడు దీంట్లో 20% ఎవడు వర్కింగ్ పార్ట్నరు, ఏ అనేవాడు వర్కింగ్ పార్ట్నర్, అంటే వాడికి ఎక్స్ట్రా రావాలి. ఎంత ఎక్స్ట్రా వస్తుంది, బి నుంచి 20% రావాలి, సి నుంచి 20% రావాలి. సో బిలో 20% ఎంత ఉందండి 26 కదా, అంటే వీడికి -26, దీంట్లో 20% ఎంత -30. ఈ రెండు ఇక్కడ ప్లస్ అవ్వాలి కదా, ఎందుకంటే ఏ అనేవాడు వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి వాడికి వస్తున్నాయి. సో ఇప్పుడు ఎంత అవుతుందండి 166 రేషియో 130 - 24 అంటే 104 150 - 30 అంటే 120. ఇదాన్ని సింప్లిఫై చేయొచ్చండి, 2తో పోతుంది కదా అండి 83 52 60. సో మనకి రేషియో వచ్చేసింది. ఇప్పుడు ఇంకా మనకి ఎవరు ఇచ్చారు, సిది ఇచ్చాడు. సి అనేవాడు ఎంత ఉందండి 60 పార్ట్స్ ఉంది. సో మనకి అసలు చూడండి 60 పార్ట్స్ ఎంత ఉంది 13,500 అయితే మనకి ఓవరాల్గా ఎంత ఉందండి ఇక్కడ అమౌంట్ మొత్తం ఇక్కడ అందరికి కలిపి ఎంత ఉంది ఇక్కడ 80 + 130 + 190 + 5 195 పార్ట్స్ వాల్యూ ఎంత, అందరికి కలిపి 195 పార్ట్స్ వాల్యూ ఎంత, 195 పార్ట్స్ ఎంత రైట్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి రైట్, ఇక్కడ లేదంటే క్యాన్సిల్ అవుతుంది 0 0 క్యాన్సిల్, 6 1 6 2 12 ఎంత మిగిలింది ఇక మనకి 1 మిగిలింది, 15 అంటే 6 2 అగైన్, సో 30 ఉంటుంది కాబట్టి 5 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చిందండి 225 వచ్చింది. మనకు కావాల్సింది ఏం కావాలి 19 పార్ట్స్ కావాలి, 19 × 225 రైట్. ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చెక్ చేద్దామండి, ఆప్షన్స్ చెక్ చేద్దాము చూడండి ఒకసారి. ఆప్షన్స్ ఏమున్నాయండి మనకి, ఇక్కడ ఏముంది 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే యూనిట్ డిజిట్ 5 ఉండాలి. మనకి ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఒక ఆప్షన్ ఏముందండి 31,500 ఉంది, అంటే యూనిట్ డిజిట్ 0s ఉంది కాబట్టి ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ యూనిట్ డిజిట్ 5 ఉంది, అంటే సెకండ్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. థర్డ్ ఆప్షన్ యూనిట్ డిజిట్ 0 ఉంది, థర్డ్ ఆప్షన్ అవ్వదు. ఫోర్త్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ 5 ఉంది, అంటే ఫోర్త్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే సో అయితే ఇక్కడ మనము అప్రాక్సిమేషన్కి వెళ్తున్నాను, యూనిట్ డిజిట్ తర్వాత అప్రాక్సిమేషన్కి వెళ్తున్నాను. ఇక్కడ 195 ఉంది కదండి, ఇది 200 అనుకుంటాను, నియర్గా వేస్తే 200 × 225 ఎంత అండి 225 2 ఎంత 450, అంటే 45,000కి దగ్గరగా ఉండాలి ఆప్షన్. మనకి సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ ఏమో 38,000 దగ్గర ఉంది, అంటే 40,000 దగ్గరలో ఉంది. ఫోర్త్ ఆప్షన్ మాత్రం 45,000 దగ్గరగా ఉంది, అంటే డైరెక్ట్గా చెప్పేయచ్చు ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అని 43,875 అవుతుంది. 43,875 ఇస్ ద ఆన్సర్. సో ఇదే అండి ప్రొసీజర్. మీకు చూడండి జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా ఇదే వాడబోతున్నాం మనము. 275 325 350 ఉంది, దాన్ని సింప్లిఫై చేసి ఎంత వస్తుందండి 11:13:15. నేను ఏం చేస్తాను అన్నింటికి 0s చేస్తాను, యాడ్ చేస్తాను, అంటే ఇంటూ 10తో మల్టిప్లై చేశాను.
రైట్. ఇప్పుడు ఏం చేయాలి మనము, దీంట్లో నుంచి 20% తగ్గించాలి. 20% తగ్గిస్తే ఎంత అంటే 26 -26, దీంట్లో 20% -30. ఈ రెండు కూడా ఏకి యాడ్ అవుతున్నాయి. ఎందుకు, ఏ అనేవాడు వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి వాడికి 20% ఎక్స్ట్రా వస్తుంది. అంటే బి దాంట్లో 20% రావాలి, సి దాంట్లో 20% రావాలి. సో మొత్తం చేస్తే ఎంత వస్తుందండి, 166, 104, 120. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అండి, 83, 52, 60. మొత్తం కలిపి ఎంత, 195 పార్ట్స్. అందరిది కలిపి 195 పార్ట్స్ ఉంది. మనకి ఎవరిది ఇచ్చాడు, సి ఇచ్చాడు. సి 60 పార్ట్స్ 13,500 అయితే 195 ఎంత అవుతుంది, 43,875. అది కూడా ఎలా చేస్తాం మనము, వెరిఫికేషన్, ఆప్షన్ వెరిఫికేషన్. సో 5 5s ఎంత అని, లాస్ట్ యూనిట్ డిజిట్ 5 ఉండాలి. రైట్. సో మనకి ఫస్ట్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ యూనిట్ డిజిట్ 5 లేదు, ఓన్లీ సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఆ రెండింటిలో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ అప్రాక్సిమేషన్కి వెళ్తున్నాను. ఇక్కడ అప్రాక్సిమేట్గా 200 ఉంది. 225 × 2 ఎంత అవుతుంది, 450, అంటే 45,000 అవ్వాలి. 45కి దగ్గరగా ఉన్నది ఆప్షన్ ఏంటంటే 43,875. సో ఇది ఆన్సర్. క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ క్యాలిక్యులేషన్ చేస్తే ఎలా చేయాలంటే ఒకసారి చూడండి. దీన్ని ఏం చేస్తున్నాను, 225 × 200 అనుకుంటున్నాను, ఎంత అవుతుంది, 45,000. మళ్ళీ కానీ మైనస్ చేయాలిగా, ఇక్కడ 5 ఎక్స్ట్రా అనుకున్న వాటికి 5 తీసేయాలి. 5 × 225 ఎంత అండి, 500 అంటే 200 × 5, 1000, 25 2s 1 అంటే 125, 1000 and 125. దేని నుంచి తీసేయాలి, 45,000 నుంచి తీసేయాలి. 45,000 నుంచి 1125 తీస్తే ఎంత వస్తుంది, 43,875. అలా కూడా చేయొచ్చు మీరు కావాలంటే. బట్ అప్రాక్సిమేషన్కి వెళ్తే మాత్రం మనకి ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది. సో ఈ మెథడ్ వాడబోతున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 46. ABC started a business by investing 55,000, 65,000 and 75,000 respectively. A is working partner and get 20% of the profit and remaining is distributed in according to the proportion of their investment. Okay. If the total profit ఇచ్చాడండి 87,750. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ షేర్ ఎంత అంటున్నాడు, మొత్తం 87,750 అయితే షేర్ ఏది ఎంత అంటున్నాడు. సో ముందు ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉన్నాయండి, 55,000, 55, నెక్స్ట్ 65, నెక్స్ట్ 75. అంటే రేషియో ఎలా ఉందండి, 11:, ఇక్కడ 5 తోటి పోతే 13, 5 70 అంటే 15 5s. సో 11:, 13:5. ఏం చేస్తున్నాను, జీరోస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక డైరెక్ట్ ప్రొసీజర్ చెప్తున్నాను. మనం ఏదైతే ఎగ్జామ్లో చేయబోతుందో అదే ప్రొసీజర్ చెప్తున్నాను. ఇంకా రెండు టైం వేస్ట్ కాబట్టి. సో 110, 130, 150 ఉంది. 20% కదా అండి. ఇప్పుడు 20% బీది సిదికి ఏకి రావాలి. సో -26, 20% అంటే ఇక్కడ ఇది 20% ఎంత అండి, 30 అవుతుంది. సో 13లో 20% ఎంత అండి, 26 మైనస్ చేయాలి. 150లో 20% ఎంత అండి, 30 మైనస్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు ఎవరికి యాడ్ అవుతాయి, ఇవి ఇక్కడ యాడ్ అవుతాయి. సో +26 + 30 అంటే ఎలా ఉందండి, 110 + 130 + 30, 166, 166. ఇక్కడ చూడండి 130 - 26 అంటే 104, 150 - 30 అంటే ఎంత అవుతుందండి, 120. దీన్ని సింప్లిఫై చేస్తే రేషియో ఏమవుతుందండి, 83, 2 టేబుల్ పోతుంది అండి, 283s, 252s, 260s. సో రేషియో వచ్చిందండి 83, 52, 60. సో ఇవి మనకి ఎవరిది, ఏది, బీది, సిది. ఏ, బి, సి. ఏది అంటే సిది 60 పార్ట్స్ ఉంటే బీది 52 పార్ట్స్, మనకి ఏది 83. మొత్తం కలిపి ఎంత ఉందండి, 8 + 3, 8 + 5 13, 13 + 6 90, పక్కన చూడ పెడితే 190, 192, 195, మొత్తం 195 పార్ట్స్ ఉందండి. ఈ 195 పార్ట్స్ ఇచ్చాడు. ఎంత అన్నాడు, 87,000 ఎంత అన్నాడండి, 87,750. మనకి ఎవరికి కావాలి, ఇప్పుడు ఏది కావాలని అడిగాడు. ఏది ఎంత ఉంది, 83 పార్ట్స్ ఉంది. ముందు 1 పార్ట్ కనుక్కుందామండి. 195 పార్ట్స్ 87,850 అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి, ఇక్కడ చూద్దాము. క్యాన్సిలేషన్ అండి, 140. డైరెక్ట్గా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి చూద్దాం. 195 ఇక్కడ 877 అంటే 800 కంటే ఎక్స్ట్రా ఉంది కదండి, అంటే 4 times. 195 4s ఎంత అండి, 200 4s చేయండి. 200 4s అంటే 2 4s 8 కాబట్టి 800. కానీ ఇక్కడ 5 తక్కువ ఉంది, 5 4s 20 తీసేయండి. అంటే ఎంత అవుతుందండి, 800 నుంచి 20 తీస్తే 780. సో 877 నుంచి 780 తీసేస్తే 97 ఉంది. అంటే ఇక్కడ 4 times పోతే 97 ఉంది, 9 times ఉంది. నెక్స్ట్ ఎంత ఉందండి, 97, 5, 975. 200 × 5 ఎంత అంటే 1000, -25 ఇస్తే 975, అంటే ఇక్కడ 5 times అవుతుంది. నెక్స్ట్ 0 ఉంది, అంటే 1 పార్ట్ వాల్యూ 450 వచ్చింది. డైరెక్ట్ ఏంటంటే క్యాల్కులేషన్ 195తో డైరెక్ట్ చేశాను. 195 4s 780,
అంటే ఇక్కడ ఎంత ఉంది 97 ఉంది. 97 ఇక్కడ 5 యాడ్ చేస్తే 975. 195 5 ఎంత 975. సో 5 టైమ్స్ 0 యాడ్ చేశాను. ఓకే, అది 1 పార్ట్. మనకు కావాల్సింది ఏంటంటే 83 పార్ట్స్ కావాలి. 83 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, రైట్? ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ నుంచి ఏమైనా చేయొచ్చా? ఎప్పుడైనా చెప్తున్నాను కదండి, మీకు ఇలాంటి కేసులో ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా మనకు ఫేవర్గానే ఉంటాయండి. డిఫికల్ట్ క్యాలిక్యులేషన్ ఉందంటే ఏదో ఒక లాజిక్ ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ మన తెలివిని వాడు ప్రశ్నిస్తున్నట్టు అంతే. అంటే వీడు ఎలా చేస్తాడు, లెంతీ మెథడ్ చేస్తాడా లేకపోతే ఏదైనా లాజిక్ వాడతాడని ఈజ్ టెస్టింగ్ అవర్ లాజిక్స్. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి ఆప్షన్ ఏమున్నాయి చూడండి. 46 క్వశ్చన్ కదా. 27,000, 37,500, 23,000, 37,350. ఓకే, రైట్. యూనిట్ డిజిట్ ఏం రావాలండి? 0 ఉంది కాబట్టి 0 రావాలి. 0 వదిలేసేయండి. నెక్స్ట్ డిజిట్ చూస్తున్నాను ఇప్పుడు నేను. 0 పక్క పెడితే నెక్స్ట్ డిజిట్ ఏం రావాలండి? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. 3 5 ఎంత అండి? 15. జాగ్రత్తగా వినాలండి, కొంచెం కేర్ఫుల్గా వినాలి. ఇక్కడ 0 ఉంది, 0 ఎలాగొస్తుంది? 0 ఉన్న ఆప్షన్ అన్నిటికీ 0 ఉంది, అది పక్క పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. 3 × 5 ఎంత అవుతుందండి? 15. అంటే యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 5 ఉండాలి. అంటే 0 తర్వాత పక్కన వెంటనే 5 ఉన్న ఆప్షన్ ఏదో అదే ఆన్సర్ అవుతుంది. మల్టిపుల్ ఆప్షన్ ఉంటే నెక్స్ట్ డిజిట్కి వెళ్దాం. చూద్దాం ఒకసారి. 0 దాని పక్కన 5 ఉండాలి. 0 దాని పక్కన 0 ఉంది అంటే ఈ ఆప్షన్ కాదు. 0 దాని పక్కన 0 ఉంది, ఇది ఆప్షన్ కాదు. 0 దాని పక్కన 0 ఉంది, ఈ ఆప్షన్ కాదు. 0 దాని పక్కన 5 ఉంది అంటే ఇదే ఆప్షన్. మనకు ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ 37,350 అవుతుంది. ఎంత అవుతుంది? 83 పార్ట్స్ 37,350. చూడండి ఇప్పుడు అసలు నేను ఏమైనా క్యాలిక్యులేషన్ చేశానా? ఏమీ క్యాలిక్యులేషన్ చేయలేదు. సార్ ఈ క్వశ్చన్ మీరు సొంతంగా తయారు చేసి ఒకటే ఆప్షన్ పెట్టుకున్నారు అనొచ్చు. నేను తయారు చేసిన క్వశ్చన్ కాదు, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో అంటే అక్కడ ఉన్న ఆప్షన్స్లో ఖచ్చితంగా ఈ లైక్ మనకు ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ ఎగ్జామినేషన్ బోర్డు మన తెలివిని టెస్ట్ చేయాలనుకుంటున్నాం అంతే అండి. అంతేగాని మనం బండగా చేస్తున్నామా ఎంత పెద్ద వాడికి అవసరం లేదు. మనం తక్కువ టైంలో చేయగలి కాబట్టి మనం లాజిక్ వాడితేనే మిగతా వాళ్ళందరికంటే కూడా ముందుంటాము. ఇక్కడ చూడండి, మనకి 450 కార్డుకి అంటే ఫస్ట్ యూనిట్ డిజిట్ 0 ఉండాలి. అన్ని 0 ఉన్నాయి, సో అక్కడికి తెలియలేదు. మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తున్నాను, ఇక్కడ 5, ఇక్కడ 3 ఉంది. 3 5 ఎంత అండి? 15. అంటే 5 ఉండాలి. 0 పక్కన 5 ఉండాలి ఇమీడియట్గా. ఏ ఆప్షన్లో ఉంది? ఓన్లీ ఈ ఆప్షన్లో ఉంది. సో అదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, రైట్. సో లేదు సార్ మనం చేయాలి అంటే ఒకసారి మీకు క్యాలిక్యులేషన్ కావాలంటే ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. 45, 83 కదండి. 0 తర్వాత యాడ్ చేసుకుందాం. 3 5 15. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై. 4 3 12, 8 5 40. 12 + 40 52 1 53. నెక్స్ట్ 3 4 3 32. 32 + 5 40. 32 + 5 37. సో 3735 0. సో ఇలా కూడా అదే ఆన్సర్ వచ్చి చూడండి. మల్టిప్లికేషన్ కూడా మనకు అదే వచ్చింది. ఓకే, కానీ మనం కొంచెం లాజికల్ కలిసి ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయడానికి. ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్ చేస్తాను, మీరు చేయాలంటే కొంచెం ఏం చేస్తారు, ఇంకా స్లోగా చేస్తుంటారు. అలా ఉండకూడదు. సో మనం జస్ట్ ఆప్షన్స్ నుంచి వెరిఫై చేసుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే లెంతీ క్యాలిక్యులేషన్ ఉంటుందో అప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూనిట్ డిజిట్ కానివ్వండి, అప్రాక్సిమేషన్ కానివ్వండి, డిజిటల్ సమ్ కానీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. డిజిటల్ సమ్ అయినా కూడా వర్కౌట్ అవుతుంది, రైట్. ఒకవేళ ఇక్కడ చూడండి, డిజిటల్ సమ్ అయితే ఎలా చేద్దాం చూడండి ఒకసారి. డిజిటల్ సమ్ ఇక్కడ 9 ఉంది కాబట్టి మనకి 9 రావాలి. సమ్ డిజిటల్ సమ్ 9 వచ్చే ఆప్షన్ ఏముందండి ఇక్కడ ఒకసారి చూస్తే మనకి 9 రావాలి. ఎందుకంటే 450 × 83 కదండి. 4 + 5 ఎంత? 9. అంటే 9 తోటి ఏ మల్టిప్లై చేస్తే కూడా డిజిటల్ సమ్ 9 వస్తుంది. సో డిజిటల్ సమ్ ఎలా వచ్చండి? కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ 2 ఆప్షన్లు ఉన్నాయి కదండి. అప్పుడు మళ్ళీ మనం అప్రాక్సిమేషన్ కానివ్వండి లేకపోతే యూనిట్ డిజిట్ కానీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ కేసులో మనకి యూనిట్ డిజిట్ పర్ఫెక్ట్గా మనకి యూజ్ అయ్యింది. సో యూనిట్ డిజిట్ వెళ్తాం. కొన్ని కేసులు ఏంటంటే డిజిటల్ సమ్ బాగా యూజ్ అవుతుంది, కొన్ని కేసులో అప్రాక్సిమేషన్ యూజ్ అవుతాయి. ఈ 3 పవర్ఫుల్ వెపన్స్ అండి క్యాలిక్యులేషన్ ఈజీ చేయడానికి. సో అది మీకు అలవాటు అవ్వాలి. బాగా అలవాటు అవుతే ఎగ్జామ్లో త్వరగా చేయగలరు. అందుకని మీకు ముందే చెప్పానండి, క్యాలిక్యులేషన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా ఫ్యాకల్టీ చెప్పరు. నేను చెప్తున్నా అంటే మీ భవిష్యత్తు, మీ మంచి కోసం చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. అంతేకాని అబ్బా క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది కదా నేను విననబ్బా ఇట్లా అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఎగ్జామ్లో చేయాల్సింది నువ్వే, ఎగ్జామ్లో ఆ క్యాలిక్యులేషన్ చేయాల్సింది నువ్వే. నేను ఎలా చేస్తున్నానో నీకు అర్థమవుతే అదే ప్యాటర్న్ నువ్వు ఎగ్జామ్లో నువ్వు ఫాలో అవుతే నీకు యూజ్ ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 47. క్వశ్చన్ నెంబర్ 47. X begins a business with 3,000 capital. X బిజినెస్ స్టార్ట్ చేస్తాడు 3,000 తోటి.
4 months later Y joins him with 2500. Next 3 months later Z joins with 2800. Out of profit at the end of the year X gets 16% for managing the business. X అన్నాడు బిజినెస్ మేనేజ్ చేస్తున్నాడు, వాడికి 16% వచ్చింది ఓవరాల్గా, రైట్. ఫస్ట్ ప్రాఫిట్ ఓవరాల్ కదండి 16% వాడికి వర్క్ మేనేజ్ చేసేందుకు వచ్చింది. తర్వాత రిమైనింగ్ అంతా కూడా అకార్డింగ్ టు దేర్ క్యాపిటల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇఫ్ ఎక్స్ గెట్స్ షేర్ ఆఫ్ 888 రూపీస్ టోటల్ ప్రాఫిట్ ఎంత అంటాడు. ఓకే, జాగ్రత్త చూడండి ఇప్పుడు. సో ఎక్స్ అనేవాడు ఏంటండి 3000. నెక్స్ట్ వై అనేవాడు ఎంత అండి, సో అన్నీ కూడా 2 zeros క్యాన్సిల్ చేస్తే 25. నెక్స్ట్ జెడ్ అనేవాడు 28. సో ఎక్స్ వై జెడ్, రైట్. సో కానీ ఇప్పుడు ఏంటండి వైజెడ్లు కూడా టోటల్లో ఉన్నారు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ లేదండి, కొంచెం లేట్గా వచ్చారు. కానీ ఎక్స్ అనేవాడు ఎంత ఉన్నాడు, మొత్తం ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందండి 12. ఇక్కడ నెక్స్ట్ వీడు ఎంత వచ్చాడండి 4 months తర్వాత, అంటే వీడు 8 months ఉన్నాడు బిజినెస్లో. నెక్స్ట్ వీడు ఎంత అండి తర్వాత 3 months, అంటే మొత్తం 7 months కాబట్టి 5 months ఉన్నాడు. 4 months తర్వాత 3 months, అంటే మొత్తం 7 months లేట్, అంటే 5 months బిజినెస్లో ఉన్నాడు, రైట్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి ఏమైనా అవుతుందా, 4తో కూర్చోండి, 4 3s 4 2s 4 7s. ఇప్పుడు 30 into 3 ఎంత అవుతుందండి 90. 25 2s 50. 7 5s 35. ఇది వాళ్ళకి మొత్తం రేషియో అండి, వాళ్ళ ప్రాఫిట్ రేషియో. బట్ ఇక్కడ ఏమన్నాడు 16% ఏమన్నాడు అండి, వాళ్ళకి ఎవరికి 16% బీకి రావాలి, రైట్. 16% బి రావాలి. అసలు క్వశ్చన్ ఏమడిగాడు, 16% ఎక్స్కి ఇవ్వాలి, తర్వాత మిగతాదంతా వాళ్ళు షేర్ చేసుకుంటున్నాడు. ఎక్స్ షేర్ ఇచ్చాడు ఎంతనండి 888, అంటే 16% మనకి వైది రావాలి, జెడ్ది కూడా రావాలి. ఇందులో 16% ఎంత అండి, 16 5s ఎంత 80, అంటే ఇక్కడ -8. ఇక్కడ 35 into 16%, అంటే 35 into 16/100. 35 into 16 ఎంత అవుతుందండి, 30 10s 16 3s 48. 4.8 అంటే 480. ఒకసారి చూద్దాం, మీకు మల్టిప్లై చేసిన ఎగ్జామ్లో ఇలా చేయకూడదు, బట్ మీకోసం చేస్తున్నాను. 16% కదండి, అంటే 16 ముందు ఇలా కదండి ఇంటూ 16/100, ఇది పర్సంటేజ్లో కావాలంటే, రైట్. ముందు మల్టిప్లై చేయండి. 35 into 16 ఎంత అవుతుందండి, 16 5 80, 16 3 48 + 8 56. మళ్ళీ ఇంకెంతదండి 2 zeros కదండి /100. సో సారీ 560/100, అంటే ఎంత అవుతుంది 5.6 అవుతుంది. 5.60 అంటే 6 అవుతుంది. సో కానీ మరి డైరెక్ట్గా చేయాలండి, క్యాలిక్యులేషన్ ఇంత పెద్దగా చేయకూడదు. ఎలాగో చూడండి ఒకసారి మీకు నేను చెప్పేది. 35లో 10% ఎంత 3.6. 35లో 10% 3.5, రైట్. నెక్స్ట్ 6% కావాలి, అంటే 35 6 ఎంత అండి 36, అంటే 36 ఎంత అవుతుంది మనకి, ముందు 35లో 10% 3.5, 6% ఎంత అవుతుందండి 35 into 6 210, అంటే 2.1. 3.5 + 2.1 ఎంత అవుతుంది 5.6. సో డైరెక్ట్ రాస్తారు ఇక్కడ. ఇవి ఎవరికి యాడ్ కావాలి, ఇక్కడ వీటికి యాడ్ కావాలి కానీ +8 + 5.6 ఎంత అవుతుంది మొత్తము 108 + 5 103. 98 + 5 103 + 6 103.6. ఇక్కడ 15 నుంచి 8 పోతే ఎంత అండి 42. ఇక్కడ 35 నుంచి 5.6 పోతే ఎంత అండి 29.4. సో ఇది రేషియో అండి, 103.6 42 29.4. ఇప్పుడు చూడండి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ యాడ్ చేయకండి, ఎందుకంటే పాయింట్లు డిఫికల్ట్ అవుతుంది. ఇక్కడ ముగ్గురికి మొత్తం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది అని, కాకపోతే వీళ్ళ షేర్ ఇక్కడ ఇచ్చారు, ఏకి ఇచ్చారు, వై షేర్ ఎక్స్కి ఇచ్చారు, జెడ్ షేర్ ఎక్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఎంత ఉందండి 140 + 35 175, అంటే ఇక్కడ కూడా 175 ఉండాలి, 175 పార్ట్సే ఉండాలి. కానీ మనకు అడిగింది ఏంటి, ఎవరిది ఇచ్చాడు ఎక్స్ది ఇచ్చాడండి, అంటే 103.6 పార్ట్స్ ఇచ్చాడు. 103.6 ఎంత ఇచ్చాడండి 888 అన్నాడు. 888 అయితే మనకి మొత్తం 175 పార్ట్స్ ఎంత అన్నాడు, 175 పార్ట్స్ అన్నాడు. క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఈజీ అయిపోతుంది. చూడండి ఇక్కడ రాస్తాను, పక్కన రాస్తాను, మీరు జాగ్రత్త చూడండి. 175 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ అండి ఇక్కడ. సో 175 into 888 by 103.6. 103.6. ఇప్పుడు ఈ క్యాలిక్యులేట్ చేయాలి. మీకు చూస్తే ఎలా ఉందండి, కొంచెం డిఫికల్ట్గా ఉందిగా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము డిజిటల్ సమ్ అప్లికబుల్ అవుతుంది చూద్దాం. ఒకసారి ఆప్షన్స్ ఏమున్నాయో చెక్ చేయండి. ఆప్షన్స్ ఏమున్నాయో చూడండి. ఇంతకుముందు చెప్పండి, అప్రాక్సిమేషన్ కానీ, యూనిట్ డిజిట్ కానీ, డిజిటల్ సమ్ కానీ. ఆప్షన్స్ ఏమున్నాయండి 1600, 2500, 2000,
1500. ఇవి ఆప్షన్స్. సో డిజిటల్ సమ్ తెలుసుకోవాలని ఒకసారి చూడండి. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయాల్సి మనం 1 + 7 ఎంత అండి 8, 8 + 3, 8 + 5 13, 13 అంటే ఎంత 1 + 3 కాబట్టి ఇక్కడ 4 ఉంది డిజిటల్ సమ్. 8 + 8 16, 8 3 = 24 కదండి, 24 అంటే 2 + 4 6. సో ఇక్కడ చూడండి, అంటే మళ్ళీ ఉంది మనకి 4 × 6 అంటే ఎంత అండి 4 6 = 24, అంటే ఈ మొత్తానికి ఎంత వచ్చింది, సో 6 వచ్చిందండి, పైన మొత్తం 6 వచ్చింది. డినామినేటర్ చూద్దాం, 3 + 6 ఎంత 9, 9 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ నుంచి 1 ఉంది, అంటే డిజిటల్ సమ్ ఎంత రావాలండి 6 రావాలి. సో డిజిటల్ సమ్ షుడ్ బి 6. ఏ ఆప్షన్ ఉందో చెక్ చేద్దాం ఒకసారి. 1 + 6 ఎంత అండి 7, సో ఇక్కడ డిజిటల్ సమ్ 7 అంటే ఈ ఆప్షన్ కాదు. 2 + 5 ఎంత అండి 7, ఈ ఆప్షన్ కాదు. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఆప్షన్ కాదు. 1 + 5 ఎంత అండి 6, అంటే మనకున్న ఆప్షన్ అదొకటి కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. అంటే ఈ క్యాల్కులేషన్ చేయాల్సినంత అవసరమే లేదండి, సింపుల్గా సమ్ ఆఫ్ ద డిజిటల్ సమ్ చేస్తే సరిపోతుంది. సో 1 + 7 8 + 5 13 అంటే 4 ఉంది, 24 అంటే 6, 4 6 = 24, అంటే 6 అనేది యూనిట్ డిజిట్ వచ్చింది. ఇక్కడ డిజిటల్ సమ్ వచ్చింది న్యూమరేటర్లో. డినామినేటర్ ఉందండి 3 + 6 9 కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది, 1 ఉంది, అంటే డినామినేటర్ 1 ఉంది కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం లేదు. ఇక 6 మనకి డిజిటల్ సమ్ రావాలి. ఏ ఆప్షన్ ఉంది, 4th ఆప్షన్లో ఉంది డిజిటల్ సమ్. సార్ ఒకసారి సాల్వ్ చేయండి, సాల్వ్ చేసి కూడా చూపిస్తా చూడండి. 175 × 888/103.6. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 0.6 ఉంది కదండి, ఈ పాయింట్ ఇక్కడ తీసేసి ఇక్కడ 0 పెడుతున్నాను, ఈజీ క్యాలిక్యులేషన్ కోసం అంతే అండి, రైట్. ఇది 4తో పోతుంది కదండి, ఎందుకంటే లాస్ట్ 36 4తో పోతుంది కాబట్టి 4తో డివైడ్ అవుతుంది. 4 2s 8 అంటే 23 ఉంది, 4 5s 36 ఉంది 9. ఇక్కడ చూడండి డైరెక్ట్ 2 2 2 0 4తో అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 259 ఉంది, ఇక్కడ 175 ఉంది. 259 అంటే 7తో పోతుంది చూడండి, సో ఎంత అవుతుంది 7 3s 7 5s 7 7s 21 కదండి. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ 7 2s 7 5s, రైట్. ఇక్కడ చూడండి 37 ఉంది, ఇక్కడ 2 ఉందని యూనిట్ డిజిట్, ఇక్కడ 0 పక్క పెడితే 2 ఉంటే 37 6 చెక్ చేద్దాం. 36 180, 7 6 42, 180 + 42 222 ఎంత అవుతుంది ఇక్కడ 60. సో 25 × 60 ఎంత అవుతుందండి 25 × 60 1500 అవుతుంది. సో అంటే మనం ఇంత పెద్ద క్యాల్కులేషన్ చేయకుండా డైరెక్ట్గా డిజిటల్ సమ్ ద్వారా చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, నేను ఇచ్చిన క్వశ్చన్ కాదు. సో మనము పర్సంటేజ్ పార్ట్నర్షిప్లో ఇలాంటి కేసులో మనకి క్యాల్కులేషన్ ఇంపార్టెంట్. ఆ క్యాల్కులేషన్ చివరిలో మనకి ఏంటంటే ఇవి అప్లై చేయొచ్చు, డిజిటల్ సమ్, అప్రాక్సిమేషన్, యూనిట్ డిజిట్, ఈ మూడిటితో మ్యాక్సిమం కేసులో వస్తుంది. రానప్పుడు మనం క్యాల్కులేట్ చేద్దాం, ఓకే. సో మీకు ఇక్కడ చూడగానే ఇక్కడ అర్థమైపోతుంది డిజిటల్ సమ్ వస్తుందా లేదా అని, ఎందుకంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ వేరుగా ఉంది కాబట్టి మనకు తెలిసిపోతుంది డిజిటల్ సమ్ వర్కౌట్ అయింది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 48. 2 partners invested 1,50,000, 2,50,000 respectively in a business. ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత ఒకరు 1,50,000, ఇంకోరు 2,50,000 in a business and agreed that 60% of the profit should be divided equally. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది డిఫరెంట్ కేసు అండి. 60% ఏమన్నాడు, వాళ్ళ పెట్టుబడులతో సంబంధం లేకుండా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్తో సంబంధం లేకుండా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. రిమైనింగ్ 40% ఏమన్నాడు అండి, వాళ్ళు అకార్డింగ్ టు దేర్ రిమైనింగ్ అమౌంట్, రిమైనింగ్ ప్రాఫిట్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. సో మిగతాది వాళ్ళ రేషియో, ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పెట్టుబడుల ఆధారంగా డిస్ట్రిబ్యూట్ చేయాలండి. ఇఫ్ వన్ పార్ట్నర్ గెట్స్ 4,000 మోర్ దెన్ అదర్ దెన్ ద టోటల్ ప్రాఫిట్, ఒకరికి వేరే వాడికంటే 4,000 ఎక్స్ట్రా వచ్చింది, అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అంటున్నాడు, రైట్. చూడండి ఒకసారి 15,000 25,000 అడిగాను, 1,50,000 అంటే ఇక్కడ ఏముంది, మనం జీరోస్ క్యాన్సిల్ చేస్తే 15 25 ఉంది, అంటే ఏ రేషియోలో ఉందండి 3:5 రేషియోలో ఉంది, 3:5. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 30-50 అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి 30-50 అనుకుంటే మనకి మొత్తం ఎంత రావాలండి, వాడికి ప్రాఫిట్ అనేది 80 parts రావాలి. 80 parts మొత్తం ప్రాఫిట్, ఎందుకంటే అకార్డింగ్ టు దేర్ ఇన్వెస్ట్మెంట్ దే విల్ షేర్ ప్రాఫిట్, అంటే మొత్తం 30-40 కాడికి మొత్తం 80 parts ప్రాఫిట్ ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్పారు, మనకి 60% ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలండి. అంటే ముందు 60% చూడండి, 60% ఎంత అండి 6 4s 48, సో అంటే మనకి 48 అవుతుందండి. మీకు పర్సంటేజ్లో సింపుల్గా తెలుస్తుంది, ఇంకా పర్సంటేజ్ ముందు అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ చెప్తాను. ఇక్కడ 60 జనరల్గా ఏంది 60 × 80/100 కదండి, అంటే 2 zeros క్యాన్సిల్ అవుతాయి. లేదంటే ఒకసారి చూడండి, ఇలా పర్సంటేజ్ అయినప్పుడు మల్టిప్లై చేసి 2 digits తర్వాత పాయింట్ పెట్టండి, ఎంత 80 × 60 అంటే 4,800, 2 zeros పెడితే 48 అవుతుంది. ఈ 48 60% ఏం చెప్పారు, మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈక్వల్ అంటే ఎంత అవుతుంది, 48ని వీడికి 24 వీడికి 24 అంతే కదండి. 48ని సగం చేస్తే వీడికి 24 వీడికి 24, అది 60%. రిమైనింగ్ ఎంత ఉంది
40% ఉంది. రిమైనింగ్ ఎంత అండి 40%. ఈ 40% వాల్యూ ఎంత అండి 8 4 32 అంటే 32 అవుతుంది. ఈ 32ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పండి అకార్డింగ్ టు దేర్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది మనకి ముందు 3:5 రేషియో ఉంది కదండి. సో అంటే వీడికి 3 పార్ట్స్ వీడికి 5 పార్ట్స్ రావాలి. ఒకసారి చూద్దాం. 3 + 5 అంటే 8 పార్ట్స్ కదండి. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ క్లియర్ రాస్తున్నాను. కానీ డైరెక్ట్గా 8 పార్ట్స్ 32 అంటే 1 పార్ట్ 4 అని తెలుసు మనకి. సో 32 అంటే 1 పార్ట్ ఎంత అవుతుందండి 4. మనకి 3 పార్ట్స్ కాబట్టి ఎంత అవుతుంది 12, 5 పార్ట్స్ 20. సో ఇది ఏది ఇది బీది రైట్. సో 12 20 12 20 ఇక్కడ వీడిది ఎంత వచ్చిందండి 12 వచ్చింది, ఇక్కడ 20 వచ్చింది. అంటే మొత్తం ఎంత వచ్చింది చూడండి. మొత్తం చూడండి 24 + 16 36, 24 + 40 20 44. అంటే ఏ అనేవాడికి 36 పార్ట్స్ వస్తే బి అనేవాడికి ఎంత రావాలండి 44 పార్ట్స్ రావాలి. చూడండి ఎలాగో చూడండి. ఎందుకంటే మొత్తం 30 + 50 80 పార్ట్స్ అనుకున్నాను. 80 పార్ట్స్ అంటే ఎంత అండి 60. దాంట్లో 60% ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. 80లో 60% ఎంత అండి 48. వీడికి 24 వీడికి 24. రిమైనింగ్ 40% ఎలా వాళ్ళ రేషియో 3:5 రేషియోలో. సో 3:5 రేషియో అండి. ఎంత అవుతుంది 32 అంటే 3 అంటే 8 పార్ట్స్, 32 అయితే 2 పార్ట్స్ 3 పార్ట్స్ 12, 5 పార్ట్స్ 20 అయింది. అంటే వీడికి 12 వీడి 20. మొత్తం ఎంత అండి 60%లో వీడి షేర్ 24, మిగతా దాంట్లో 12, మొత్తం 36. 24 20 30. ఇప్పుడు మనకి 20 44. మనకు అడిగింది ఏంటంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ 8 పార్ట్స్ ఉంది రైట్. సో 8 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. 8 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడండి 44,000 అన్నాడు. 4,000 అన్నాడు. మనకు కావాల్సింది టోటల్ కావాలి. టోటల్ ఎంత ఉందండి టోటల్ ఇది టోటల్ ఎంత ఉంది 80 పార్ట్స్ ఉంది. సో 8 పార్ట్స్ 4,000 అయితే 80 పార్ట్స్ ఎంత అవుతుందండి 40,000 అవుతుంది. ఆటోమేటిక్గా మనకి 40,000 అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత అండి 40,000 అయిపోతుంది. సింపుల్గా అయిపోతుంది. ఓకే జాగ్రత్త చూడండి. ఇక్కడ 12 ఇక్కడ 60%లో 24 ఈక్వల్ షేర్ వచ్చింది. ఇక్కడ 12 20 వచ్చింది. దేంట్లో 32లో. మొత్తం వీడికి 36 వీడికి 44. డిఫరెన్స్ అనేది 8 పార్ట్స్. అయితే ఇక్కడ రాయాల్సిన అవసరం కూడా లేదండి. ఈక్వల్గా ఉంది కానీ ఇక్కడ ఏం వేరియేషన్ లేదు. ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. ఇంకా ఇక్కడ కొంచెం స్టెప్ ఎక్స్ట్రా అయింది. అంత కూడా వస్తుంది చూడండి. వీడికి ఎంత అంటే ఈక్వల్గా ఉంది కాబట్టి దీనివల్ల 60%లో డిఫరెన్స్ ఉంటుందా వాడికి 30 వీడికి 30 కాబట్టి డిఫరెన్స్ ఏం లేదు. మిగతా 40%లో డిఫరెన్స్ రావాలి. అంటే ఇక్కడ డిఫరెన్స్ లేదు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది. ఎంత ఉందండి 12 20కి డిఫరెన్స్ అంతా 8 కదా. అంటే ఇక్కడ వచ్చే డిఫరెన్స్ అనేది ఇక్కడ యాడ్ చేయకుండా పర్లేదు. డైరెక్ట్గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే వస్తుందో అదే డిఫరెన్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే డిఫరెన్స్ వస్తుందో అదే డిఫరెన్స్ అవుతుంది. మీకు అర్థం కావాలి వాటికి ఇదంతా క్లియర్గా రాశానండి. నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే 60% గురించి ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ 60% ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి దాని గురించి వదిలేసేయండి. మనకు కావాల్సింది ఎంత అండి ఇప్పుడు వీళ్ళిద్దరి డిఫరెన్సే కావాలి. డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏదైతుందో అదే రాస్తాండి. ఇప్పుడు ఇదంతా ఏం రాయను ఇంకా. ఒకవేళ ఇదంతా రాయాల్సిన అవసరం లేదు ఇక మనకి రైట్. ఎందుకంటే ఈ రెండింటి మధ్య 8 పార్ట్స్ 4,000 అయితే మొత్తం ఎంత ఉందండి 80 పార్ట్స్ ఎంత మీకు క్లియర్గా అర్థం కావాలి కాబట్టి ఇదంతా రాశాను. నేనైతే ఎగ్జామ్లో ఇదే రాస్తాను. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. డిఫరెన్స్ వచ్చేది ఈ రెండింటి మధ్య. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేది ఎంత 8 పార్ట్స్ 4,000 80 పార్ట్స్ ఎంత సింపుల్ డైరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. సార్ మీకు ఇక్కడ చెప్పాను బెస్ట్ మెథడ్స్ అండి. నేను వేరే మెథడ్స్ చెప్పి మళ్ళీ అవి కాదని చెప్పొచ్చు. అలా చెప్పడం వల్ల టైం వేస్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ బెస్ట్ మెథడ్ చెప్తున్నానండి. దీస్ ఆర్ ద బెస్ట్ మెథడ్. మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. ఇవే బెస్ట్ మెథడ్స్. సో మీరు ఇవే డైరెక్ట్ ఫాలో అవ్వండి. ఇంకా మళ్ళీ వేరే అనుకుంటే మీరు కావాలంటే ఎక్స్లో వైలో బుక్స్లో దొరుకుతాయి, మీరు చూసుకోవచ్చు అక్కడ. కానీ ఈ మెథడ్స్ బుక్స్లో కూడా దొరకదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 49. 2 partners invested 1,25,000 and 85,000 respectively in a business. They agreed to share 60% of the total profit equally and remaining profit interest as their respective capitals. 60% ఈక్వల్ అనుకున్నాడండి. మిగతాది మాత్రం వాళ్ళ క్యాపిటల్స్ ప్రకారం అనుకున్నాడు. ఇఫ్ వన్ పార్ట్నర్ గెట్ 300 మోర్ దాన్ అదర్ పార్ట్నర్ ద ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్. మొత్తం బిజినెస్ ఎంత అంటున్నాడు, మొత్తం టోటల్ ప్రాఫిట్ ఎంత అంటున్నాడు రైట్. సో మనకేమన్నాడండి 1,25,000 అంటే 125 85 రేషియోలో ఉందండి. 5తో బతికండి 5 2s నెక్స్ట్ 5 5s 25 నెక్స్ట్ 17 5s 17 25:17 రేషియో వచ్చింది. మనం ఏం చేస్తాం ఇక్కడ జీరోస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ రాద్దాం. అది ఒకసారి కావాలి మీకు రాస్తాం చూడండి. 250 170 అనుకుంటున్నారు రెండింటిని. అంటే మొత్తం ఎంత అవుతుందండి, మొత్తం ప్రాఫిట్ 420 అవుతుంది. మొత్తం ప్రాఫిట్ 420 రైట్. సో ఇప్పుడు చూడండి నాకు 60%తో సంబంధం ఉందా, 60%తో ఏమైనా యూజ్ ఉందా? ఏమీ యూజ్ లేదు. ఎందుకంటే వాడు ఇచ్చింది క్వశ్చన్లో డిఫరెన్స్ ఇచ్చాడు.
డిఫరెన్స్ ఇచ్చాడు, మొత్తం కనుక్కోమన్నాడు. డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి నాకు 60%తో సంబంధం లేదు, ఎందుకంటే ఈక్వల్గానే వస్తుంది ఎలాగూ, దానివల్ల డిఫరెన్స్ ఏం రాదు. అంటే మిగతా 60% వల్ల ఎలాంటి డిఫరెన్స్ లేదు, మిగతా 40% వల్లనే డిఫరెన్స్ ఉంది. ఆ 40% రాస్తున్నాను ఇప్పుడు నేను. 40% ఎంత అవుతుందండి? 42 4 98. సో 98. ఈ 98ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది? 25 పార్ట్స్ ఏమో ఏ ఉంది, బి అనే వాటిదేమో 17 పార్ట్స్ ఉంది. అంటే ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మొత్తం చూడండి 25, ఇది 17 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? మొత్తం ఎన్ని పార్ట్స్? 42 4 168 అండి. 42 4 168. సో మొత్తం ఎన్ని పర్సెంట్? 25 17, మొత్తం 42 పార్ట్స్. 42 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 168. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుందండి? 42 4 కదండి, 1 పార్ట్ వాల్యూ 4. సార్ ఎందుకు సార్ ఇక్కడ 421 ఎందుకు అనుకున్నాంటే ఇలాంటి క్యాలిక్యులేషన్ డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇలాంటి దానికోసం ఇక్కడ నేను 420 అనుకున్నాను. 100 తీసుకోవచ్చు కదా సార్, 100 మంచి నెంబర్ కదా సార్ అనుకుంటే 100 తీసుకుంటే ఇక్కడ మీకు అంతకంటే దరిద్రం ఏది ఉండదండి ఇంకా, ఎందుకంటే చాలా డిఫికల్ట్గా అవుతుంది. అందుకోసమని ఇక్కడ నాకు ఈ రెండింటితో డిఫికల్ట్గా క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ఇందులో 420 అనుకుంటున్నాను. దాంట్లో కొంచెం పర్సెంటేజ్ మిగతా పర్సెంట్ కూడా అదే రేషియోలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందుకోసమే టోటల్ అనుకున్నాను, రైట్. అది ఎందుకు అనుకున్నాను ఇప్పుడు చెప్పాను. మళ్ళీ క్వశ్చన్లోకి వద్దాం. సో 168 కదండి, 42 పార్ట్స్ 168. 1 పార్ట్ ఎంత ఉంది? 4. 25 పార్ట్స్ ఎంత ఉంది? 25 4 100. 17 పార్ట్స్ 68, రైట్. అంటే ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడికి 100 ఇక్కడ 68 కాబట్టి డిఫరెన్స్ ఎంత? 32 పార్ట్స్. సో 32 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 300 అన్నాడు. 32 పార్ట్స్ 300 అయితే మనకు మొత్తం ఎంత కావాలండి? 420 పార్ట్స్ ఎంత? 420 పార్ట్స్ ఎంత? ఓకే, రైట్. ఇది మనం ఒకసారి క్యాల్కులేషన్ చేద్దామండి. పక్కకు రాస్తున్నాను మీకు. అంటే 300 × 420 డివైడెడ్ బై 32. 300 × 420 డివైడెడ్ బై 30. సారీ, ఇక్కడ చూడండి మనకి ఏముందండి? 4తో పోతుంది అండి. 4 8s 4 1s 4 5s. ఓకే, 105. నెక్స్ట్ ఇక్కడ 8 డైరెక్ట్ వచ్చిందండి. 8 7s 8 సారీ 4తో కదండి పోయింది ఇక్కడ మనకి. 4 2s 4 7s 20 మిగిలితే 75. ఇప్పుడు చూడండి 75 × 105/2. 75 × 105/2. ఓకే, సో ఇక్కడ చూద్దాం. 75 100 ఎంత అండి? 7500. 75 5s ఎంత అండి? 75 350, 5 5 25. అంటే 75 5s ఎంత అవుతుంది? 375 అవుతుంది. 375 + 7500 అంటే 3875. సారీ 7875 మనకి ఎంత అండి? 7875 బై ఎంత ఉంది మనకి? 2 ఉంది. సో దీన్ని బై 2 చేస్తే ఎంత వస్తుంది చూడండి. సో బై 2 చేస్తే ఏంటి కదండి? 3 కదండి ఇక్కడ 3. నెక్స్ట్ ఎంత ఉంది? 18 ఉంది. 18 అంటే 3 9s. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందండి? 6 ఉంది కాబట్టి 3 3s. సో మనకి ఎంత అవుతుందండి? ఇక 37.5. 3937.5. 3937.5 మనకి ఆప్షన్ ఉందండి. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. రైట్. సో అంటే ఇది మనకి క్యాల్కులేషన్ చేస్తే, ప్యూర్గా క్యాల్కులేషన్ చేస్తే మనకి అది వచ్చిందండి. ఓకే, దీన్ని అప్రాక్సిమేషన్కి వెళ్ళడం కానీ లేకపోతే అసలు ఎలా చేయడం చూద్దాం మనం ఒకసారి, రైట్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వరకు వచ్చింది కానీ దీని క్యాల్కులేషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ 5 5s ఎంత ఉందండి? 25. 25/2 అంటే మనకి 0.50 రావాలి కానీ యూనిట్ డిజిట్ మనకి 0.5 యూనిట్ డిజిట్ ఎక్కడ ఉందండి? అంటే పాయింట్ తర్వాత 50 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, లాస్ట్ ఆప్షన్ ఉంది. అంటే మధ్యలో 2 ఆప్షన్ తీసేయచ్చు. ఇప్పుడు అప్రాక్స్కి వెళ్తే 75 × 85 ఇది ఎంత అవుతుందండి? మనకి దగ్గర మనకి 2 ఆప్షన్లు చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ ఉంది 4500 ఉంది, ఇంకోటేమో 3900 ఉంది. అంటే దగ్గర ఎక్కడికి ఉందండి? 75,000 అంటే 7500 లేకపోతే 7800 అంటే అప్రాక్సిమేట్ 8000 దగ్గర ఉంది. బయట చేస్తే అండి 4000కి తక్కువగా ఉన్న ఆప్షన్ కావాలి మనకి. ఆ రెండిట్లో 4000కి తక్కువ ఉన్న ఆప్షన్ అయితే ఆప్షన్ డి ఒకటే. సో మనకి అలా అప్రాక్సిమేషన్ అంటే క్లియర్గా చేయకుండా కూడా మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు, రైట్. లేదండి ఇంకోసారి చూడండి, మనకి ఇంకోటి కూడా చెప్తాను మీకు. 32 ఉంది, 300 ఉంది, 32 ఉంది. అంటే ఇక్కడ అప్రాక్సిమేషన్ 10 కంటే తక్కువ ఉంది, 10 కంటే కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ ఏంటంటే 10 4 అంటే 4000 కంటే కొంచెం తక్కువగా ఉండాలి. డైరెక్ట్ అప్రాక్సిమేషన్కి వెళ్ళొచ్చు మనము. ఇదంతా చేసేది లేకుండా మీకు ఒకసారి చూడండి, మీకు మళ్ళీ చేస్తున్నాను ఎలా చేయాలని చెప్తాను చూడండి. 300 × 420/320, రైట్. ఇక్కడ 30 అనుకుంటున్నాను సార్, 32 అండి.
ఇప్పుడు ఏంటంటే 32 అంటే ఇక్కడ ఎంత ఉందండి 10 కంటే కొంచెం తక్కువ ఉంది. అప్రాక్సిమేషన్కి వెళ్తే ఇక్కడ 30 అనుకోండి, అంటే 10 కంటే తక్కువగా ఉంది. 10 ఇంటూ 4,200 ఎంత అండి 4,200. అంటే మనకి ఆన్సర్ అనేది 4,200 కంటే తక్కువగా ఉండాలి. 4,200 కంటే తక్కువగా ఉండాలి. మనకి యూనిట్ డిజిట్ ఏం రావాలండి 0.5 రావాలి. ఆన్సర్ ఏమో చూడండి, క్వశ్చన్ నెంబర్ 49 కదండి. ఆప్షన్ చూడండి 4,200 దగ్గర ఉండి ఒకటే ఆప్షన్ చూడండి, అక్కడ మనకి 3,900 చేంజ్ ఉంది. సో అలా వెళ్ళిపోవచ్చు అప్రాక్సిమేషన్కి, రైట్. సో అది మనకి అప్రాక్సిమేషన్కి వెళ్తే మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంతేకాని మనం క్లియర్గా చేసుకుని కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందండి, రైట్. మనం ఏం చేస్తాం ఇక్కడ యూనిట్ డిజిట్ 0.5 రావాలి, 4,000 కంటే తక్కువ ఉండాలి, 3937.5. ఓకే, అది తెలుస్తుంది మనకి. ఒకసారి ఇదే క్వశ్చన్ని మనము యూనిట్ డిజిట్ ద్వారా మన దేనితో మనకి డిజిటల్ సమ్ ద్వారా చేద్దాం. చూడండి ఒకసారి నేను చేస్తాను. ఇక్కడ 3 ఉందండి, 3 × 6 అంటే 18 అంటే ఎంత అని మనకి యూనిట్ డిజిట్ 9 పైన 9 ఉంది. ఇక్కడ ఎంత ఉందండి 3 6 అంటే 6 ఉందండి. సో 6 ఉంది కాబట్టి మనకి ఏంటంటే యూనిట్ డిజిట్ 9 రావాలి. యూనిట్ డిజిట్ 9 వచ్చేలాగా, యూనిట్ డిజిట్ 9 వస్తే ఏ ఆప్షన్ అయితే చూద్దాం. మనకి ఆప్షన్ నుంచి వెరిఫై చేస్తే ఓన్లీ 4th ఆప్షన్ యూనిట్ డిజిట్ 9 వచ్చే ఛాన్స్ ఉందండి. సో బెటర్, సో ఈ అప్రాక్సిమేషన్ వెళ్తే బెటర్ అండి. యూనిట్ డిజిట్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అప్రాక్సిమేషన్కి వెళ్తే మాత్రం మీకు బాగా వర్కౌట్ అవుతుంది.